హెబ్రీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీలు 6:11 వచనం. ప్రభువు మనందరి నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే, దేవుడు ఏదో మన మీద ఏదో చిన్న స్వస్థ ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఒక స్వస్థత వచ్చి ఆ స్వస్థతలో కూడిన ఒక సాక్ష్యం చెప్పాలి, అందరికీ సాక్ష్యం చెప్పాలి అని మనం నేర్చుకుంటాం. మనకి దేవుడు ఏదైతే కృప ఇచ్చాడో ఆ కృప, లేకపోతే ఏదైతే ఒక ఆశీర్వాదం ఇచ్చాడో చెప్పాలని నేర్చుకుంటాం. ఇట్స్ గుడ్, వెల్. బట్ దానికన్నా ముఖ్యమైనది దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి మనందరి జీవితంలో. దేవుని దృష్టిలో ఆయన ఏ నిరీక్షణ అయితే నీ జీవితంలో పెట్టాడో అర్థం చేసుకోండి. ఇక్కడున్న మన అందరం కొంతగా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు అసలు ఏంటి లైఫ్ అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి. క్రైస్తవ జీవితానికి గుర్తయి ఉన్నది. చాలామంది ఈ నిరీక్షణలో పరిపూర్ణులు కాక అసంపూర్ణమైన క్రైస్తవులుగా మిగిలిపోతూ ఉంటారు. నిరీక్షణ పరిపూర్ణమైనప్పుడే పరిపూర్ణమైన క్రైస్తవుడిగా దేవుని దృష్టిలో మనందరము ముద్రించబడతాం. కాబట్టి దేవుడు మనందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క పరీక్షలో, ఒక్కొక్క నిరీక్షణలో ఉంచినప్పుడు ఆ నిరీక్షణ దేనికోసం ఎదురు చూడడం అనేదంట మన లైఫ్లో ఫుల్ఫిల్ అయిపోవాలట. సో అందుకే బైబిల్ క్లియర్గా చెప్తుంది, నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి మన జీవితంలో. అది కానీ మధ్యలో ఆపేసాం అనుకోండి, సో ఆయన దృష్టిలో మనం పరిపూర్ణులు కాలేము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఇంతకీ అసలు ఏంటి ఆ విషయం చూస్తే, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకోవాలి. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా వినాలి. మనందరికీ దేవుడు అనేక సందర్భాల్లో వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు, అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఈవెన్ వాగ్దానం అంటే జనవరి 1కి వచ్చిందే కాదు, ప్రతిరోజు మీరు ఎక్కడైతే వాక్యం వింటున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాగ్దానం అంట మన జీవితంలో చూడాలి. అంటే ప్రభు కోరుకుంటుంది ఏంటంటే, ఓర్పు చేత వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటామంట. ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు లేనప్పుడంట ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేం. రెండవది ఏంటి ఉండాలి? విశ్వాసము చేత. గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలు మన జీవితంలో కార్యరూపం దాల్చాలంటే 2 ఉండాలి: విశ్వాసము, ఓర్పు. విశ్వాసము, ఓర్పు. గుర్తుపెట్టుకోండి, ఏముండాలి? విశ్వాసము, ఓర్పు. ఈ 2 ఉన్నప్పుడు డెఫినెట్గా వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వారం అవుతాం. జాగ్రత్త చూడాలి. మనందరికీ చాలా ఫోకస్ అయింది ఏంటి అంటే ప్రవచనం. ఈ ప్రవచనం మన జీవితంలో దేవుడు రిలీజ్ చేసిన తర్వాత దేవుడు కోరుకుంటుంది, చూడండి, వాగ్దానానికి దేవుడు కోరుకుంటుంది ఫెయిత్. వాగ్దానం ఒక్కటే కాదు, దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు, అది ఆయన నుంచి వచ్చేది వాగ్దానం అయితే నీ నుంచి రావాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసం చేత, ఓర్పు చేత దేవుడు ఇచ్చేదాన్ని నువ్వు పొందుకుంటావంట. దేవుడు ఒక ఫార్ములా పెట్టాడండి. అబ్రహాముకి 75వ సంవత్సరంలో కనబడి, నీకు పిల్లలు ఇస్తాను, నిన్ను దీవిస్తాను, ఆకాశంలో నక్షత్రాల వరే దీవిస్తాను అన్నాడు. కానీ తర్వాత అసలు ఎక్కడ కనబడలే. యోసేపుతో దేవుడు అన్నాడు, సూర్యచంద్రులు నీ ముందు సాష్టాంగపడతాయి, దాని ఛాయలు కూడా కనబడలే. సో వీ నీడ్ ఫెయిత్. విశ్వాసంతో నడాలి, నా దేవుడు నన్ను దీవిస్తాడు. ఇప్పుడు చూడండి, మనకి ఎలా జరుగుతుందంటే, ఈలోపు ఒక చిన్న శోధన వస్తుంది. అరే, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానానికి అసలు కంప్లీట్ ఆపోజిట్ అవుతుంది కదా, చాలా ఆపోజిట్ అవుతుంది కదా. ఒక అమ్మాయి రూపంలోని వచ్చి, నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంతగా నలిగిపోతున్నాను, ఇదే నా జీవితం ఏమో అనుకోలేదండి ఆయన. దట్ ఫెయిత్ విల్ లీడ్ ఇన్ టు ద గాడ్స్ ప్రెజెన్స్. దేవుని ఆ కార్యంలోకి నేను తీసుకెళ్తాది, దేవుడి యొక్క టైంలోకి నేను తీసుకెళ్తాది. అది కరెక్ట్ వర్డ్, గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుని టైంలోకి నువ్వు వెళ్ళిపోవాలి అని అంటే విశ్వాసం, ఓర్పు 2 ఉండాలండి. అప్పుడు గాడ్స్ టైంలోకి నువ్వు ఎంటర్ అవుతావు. వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద గాడ్స్ టైం, ఎప్పుడైతే ఆ టైంలోకి నువ్వు ఎంటర్ అవుతావో దేవుడి కార్యాలు నీ జీవితంలో చూడడం ప్రారంభిస్తా. సో కాబట్టి మనం నడుస్తున్న కొద్ది మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇంకా ఏంటి అసలు నా లైఫ్ ఏంటి ఎలా అయిపోయిందని అనిపిస్తుంది. యూ డోంట్ వరీ,
దేవుడు కోరుకుంటుంది నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ పరిపూర్ణం అవ్వడానికే దేవుడు నిన్ను అలాంటి మార్గం గుండా నిన్ను నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ నిరీక్షణ నీ జీవితంలో పరిపూర్ణం అయిపోతుందో అప్పుడు గాడ్స్ టైంలోకి నువ్వు ఎంటర్ అవుతావు. గాడ్స్ టైంలోకి ఎంటర్ అవుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము తన కొడుకుని కొండ మీదకి తీసుకెళ్ళి కత్తి ఇక్కడ పెట్టిన తర్వాత గాడ్స్ టైంలోకి ఎంటర్ అయ్యాడు. పరలోకం నుంచి స్వరాన్ని విన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో. ఆ గాడ్స్ టైంలోకి మనం వెళ్ళాలి అంటే మనకి బాగా ఇష్టమైంది అర్పణలోకి తీసుకురావాలని దేవుడు కోరుకున్నాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నీకు ఇష్టమైంది బలిపీఠం ఎక్కాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనం దేవుడి కార్యాలు చూసి దేవుడు అనుకున్న టైంలోకి మనం ఎంటర్ అయిపోతాం. దేవుడు నిజంగా నేను ఒకసారి ప్రార్థన చేస్తుంటే, ప్రభా ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు, అసలు ఏంటి మీకు తెలియదండి. కొన్నిసార్లు 11 గంటలు 12 గంటలు జర్నీ చేస్తే కొన్ని చాలా రేర్ కేసులు ఉండండి 20 మంది 25 మంది కూర్చుంటారు అక్కడ 12 గంటలు జర్నీ చేస్తే. పోనీ 25 మందికి కష్టపడి చెప్దాం అనుకుంటే 1.5 గంట టైం ఇస్తారు. వెళ్ళేది 5గురు వెళ్తాం. చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ప్రభుని ఒకసారి అడిగాను, ప్రభా ఏంటి ప్రభా ఎంత కష్టపడుతున్నావు, ఇంతేనా అని అడిగితే ప్రభు అన్నాడు, నా వాగ్దానాలు నెరవేర్చడానికి నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన ఎందుకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? ఇమ్మీడియట్గా చేయగలడు ఆయన, కానీ దేవుడు నీ జీవితంలో ఉన్న నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలని నిన్ను అలాగా నడిపిస్తున్నాడు. అబ్రహాం నడుచుకొని వెళ్తున్నాడు. దేవుడు పిల్లలు ఇస్తారు అంటే అబ్రహాం తన భార్య మాట విని ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు అన్నాడు, ఈ దాసి ద్వారా వచ్చినది స్వతంత్రమైన బిడ్డ కాదు అని అన్నాడు. సో వాగ్దాన పుత్రిక కాదు అని అన్నాడు ఆయన. చూడండి, ఇంకొక రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాడు. వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు అన్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రభా ఏం చేయాలి, ఈసారికి సారా మాట విను, నువ్వు తెచ్చుకున్నావు కదా కష్టం, ఈసారికి సారా మాట విను. ఎవరో మన జీవితంలోకి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత గాడ్స్ టైంలోకి మనం వెళ్ళలేము. చాలా టైం పట్టింది అబ్రహాంకి. ఈరోజు మరలా చెప్తున్నాను, మీరు వెళ్తున్నప్పుడు కొంత జీవితం మనల్ని డిస్టర్బ్ చేసినప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం బాగా ప్రేయర్లో ఉన్నాడు ఒక యవ్వనస్తుడు. చాలా ఈవెన్ నాకన్నా కూడా చాలా ఎక్కువ ప్రేయర్లో ఉండి అలాగ దేవుళ్ళు ఆరాధించేవాడు. అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నాడు. మొత్తానికి ఏం చేశాడంటే డబ్బులన్నీ తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి చాలా ఇంకా ఈ టైం నేను ఎలాగైనా బ్లెస్ అయిపోవాలని తీసుకొచ్చి ఫారెన్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎవరికో డబ్బులు కట్టాడు. టికెట్ కూడా ఇచ్చేసాడు డాడీకి. ఫ్లైట్ ఎక్కుతున్న టైంలో అంత రాంగ్, అసలు అక్కడ ఏమీ అవ్వలేదు. ఫ్లైట్ ఎక్కుతున్న టైంలో అంటే లోపటి వరకు తీసుకెళ్ళి అక్కడ ఆ టైంలోని బయటికి పంపించేశారు. బయటకు వచ్చాడు, నాకేదో పిచ్చిలా ఉంది, తాగాలని ఉంది అని అన్నాడు. తాగేసి ఇదంతా మర్చిపోవాలని ఉంది అని అన్నాడు. కొద్దిసేపు అలా కళ్ళని నీళ్ళు పెట్టుకున్నాడు. అన్ని అప్పులు చేసి ఇంకా అక్కడికి వెళ్ళి లైఫ్ సెటిల్ అవుదాం అనుకున్నాడు. దేవుడు కోరుకున్నది ఏంటి అంటే నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి. ఇంకా నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి. నీ అడుగులు తడబడుతున్నా, కష్టం అవుతున్నా ముందుకు నడవాలి. దేవుడు లోతుతో చెప్పాడు, నువ్వు వెనక్కి చూడకూడదు, వెళ్ళిపో ముందుకే. నిరీక్షణ కలిగి ఉండి వెళ్ళిపో, నువ్వు రక్షించబడతావు. లోతు భార్య వెనక్కి చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. మొన్న చెప్పాను మీకు, నడుచుకొని వెళ్తున్నారు, నలుగురు నడుచుకొని వెళ్తున్నారు. లోతు భార్య తన 2 కూతుర్లు. కొంతసేపటికి 3 అయిపోయారు. అడుగులు కష్టంగా ఉన్నాయి. తన భార్య ఇంక రాదు. దేవుడు ముందే చెప్పాడు,
ఉప్పు స్తంభంగా మారిపోతావు అంటే ఇంక జీవం లేని ఒక స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆమె. వాళ్ళకి అర్థమైపోయింది. వెళ్ళారు. ఇంకొక వ్యక్తి ఆగిపోయిందని అర్థమైంది. చూసుంటాడుగా పక్కకి, తన కూతురు కనబడ్డారు, తన భార్యే ఆగిపోయింది. అయినా అడుగులు ఆపలే. లోతు నీతిమంతుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి బైబిల్ చెప్తుంది లోతు నీతిమంతుడై ఉన్నాడని చెప్తుంది. మనకి కొన్ని సందర్భాల్లో బాగా గుర్తుపెట్టుకోండి, నడుస్తాం నలుగురు, కొన్నిసార్లు ముగ్గురే అయిపోతారు. ఆ టైంలో కష్టంగా ఉన్నా నా దేవుడు నాకేం చేశాడు అనే కాదు మనం చెప్పాల్సింది. మన నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి అంటే దేవుడు మనల్ని నలగొడతాడు. దేవుడు మనల్ని బాగా మిక్సీలో వేస్తాడు. ఆ అనుభవాలు నేను చూశాను. మిక్సీ అంటే మామూలు మిక్సీ కాదు. వేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా మనం ఈ పులిపెట్ నుంచి వచ్చే మెసేజ్లు ఒకలా ఉంటాయి, దేవుడు ఇలాగా దీవిస్తారు అలాగా దీవిస్తారు, కానీ వచ్చే రిజల్ట్ ఇంకోలా ఉంటుంది మన లైఫ్లో. సో డోంట్ వరీ, దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక్క విషయంలో నిరీక్షణలో పరిపూర్ణం అయిపోవాలని కోరుకున్నాడు ఆయన. అబ్రహాము ఇంకా సారా తన స్త్రీ ధర్మం అయిపోయింది, ఇంక ఈయన కూడా బలం లేనివాడుగా ఉన్నాడు, కానీ విశ్వసించాడు. ఆ ఫెయిత్ ఏదైతే ఏమంటే ఎప్పుడు విశ్వసిస్తాం మనం? అవుతుందేమో అనే నిరీక్షణ ఉన్నప్పుడు విశ్వసిస్తాం. జరగని విషయాల్లో విశ్వాసం చూపించి అబ్రహాము వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇంకా అది జరిగే కాన్సెప్ట్ మన దృష్టికి అది జరగదు, అది కానీ అందులో విశ్వాసం చూపించాడు. అప్పుడే వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, అది కష్టం అన్నప్పుడు నా దేవుడు చేస్తాడు అనేదే కార్యం. అందుకే విశ్వాస బలముతోనట అబ్రహాము బిడ్డలను కన్నాడట. విశ్వాస బలం, తన సొంత బలం కాదు. ఈరోజు దేవుడు మనందరినీ ఏం కోరుకుంటున్నాడంటే, నీకున్న బలం కాదు, నీకున్న డబ్బు కాదు, నీకున్న పలుకుబడి కాదు, ద ఫెయిత్ స్ట్రెంగ్త్, విశ్వాసంలో ఉన్న బలం నువ్వు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో నాకు తెలీదు. యోసేపు జైల్లో ఉంటాడు. ఉంటే ఇద్దరు అధికారులు వస్తారు, రాజు దగ్గర పనిచేసే ఇద్దరు అధికారులు. వాళ్ళ కళలు వస్తాయి, కళలు చెప్తాడు, ఈనాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. చేసినప్పటికీ మరుసటి రోజు వెళ్ళి, మీరు విడిపించబడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? మర్చిపోతారు. దేవుడు మర్చిపోయినట్టు చేసేసాడు. ఎందుకంటే నా దేవుడు విడిపిస్తాడనే విశ్వాస బలం వారిలోకి వచ్చేయాలి. నీ నిరీక్షణ పరిపూర్ణం అయిపోవాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును నీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరచుచున్న ఆసక్తి తుదమట్టు వరకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. మీరు స్టార్టింగ్లో ఎంత ఆసక్తితో దేవుణ్ణి ఎతికారో అదే ఆసక్తి నీ పక్కనే ఎవరు ఒకరు వచ్చి ఆగిపోయినా మీరు ముందుకెళ్ళాలి. చూపించేది అసలు ఏదైతే దేవుడు మీ జీవితాన్ని స్థిరపరిచాడో ఆస్తంతా పోతున్నా ముందుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయిపోగానే, ఇంట్లో డబ్బులు తక్కువైపోగానే, చిన్నవి మీకు కనెక్ట్ చేస్తాను. మీరు ఎలా అయితే అలా. ఎందుకు అన్నీ నాకే ఎలా అవుతున్నాయి? నీకే అవుతాయి. నీకే నిజంగా. ఎందుకంటే మీరు పరిపూర్ణులు. నీకే కాదు, మనందరికీ. అందుకే దేవుడు మనం అనుకున్నది ఏంటి అలా జరగట్లేదంటే అప్పుడు మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. దేవుడు నన్ను పరిపూర్ణులు చేస్తున్నాడు. దేంట్లో పరిపూర్ణ? నిరీక్షణలో పరిపూర్ణం చేయాలి. ఈ నిరీక్షణ కూడా 7 క్యాండిల్స్లో ఒక క్యాండిల్లో ఉన్న ఒక అర్థం అది. క్రైస్తవుడికి ఉండాల్సింది నిరీక్షణ. నా దేవుడు చేస్తాడు, నా దేవుడే నన్ను దీవిస్తాడు,
ఈరోజు మీ మీ వాగ్దానాలన్నీ అలా ఎత్తి పట్టుకొని ప్రభుతో ఏం చెప్తారంటే, ప్రభా విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురుకి దేవుడు ఏమి ఇచ్చాడు? తాళపు చెవి ఇచ్చాడు. ఏది ఓపెన్ చేస్తే అది ఓపెన్ చేయబడుతుంది, ఏది క్లోజ్ చేస్తే అది క్లోజ్ చేయబడుతుంది అని తాళపు చెవి ఇచ్చాడు. తీరా చూస్తే ఆయన ఏం చేశాడు? మళ్ళీ తిరిగి ఆ చేపల దగ్గరికి వెళ్ళిపోయి వలలు పట్టుకోవడానికి మామూలు సాధారణమైన వాడైపోయాడు. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు. బలపరిచిన తర్వాత ఆయన ఎలాగ మారిపోయాడో తెలుసా? ఆయన నడుస్తుంటుంటే ఆయన నీడ ఎవరి మీద పడుతుందో వాళ్ళందరూ స్వస్థతపరచబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మీ నుంచి కూడా అదే కోరుకుంటున్నాడు. ప్రభు మన నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? దేవుడు వాక్ అయి ఉన్నాడు. మీరు నిజంగా ఫోకస్ చేస్తే, నిజంగా యేసుప్రభు అంటే ఇష్టం అంటే దీంట్లోకి వెళ్ళిపోవాలి మన ఫోకస్ అంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో విగ్రహం పట్టుకోవచ్చా లేదా అనేది మళ్ళీ అదొక పెద్ద టాపిక్. అది వదిలేయండి. అందాకలికి మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడికి వెళ్ళి ముద్దు పెట్టుకొని ఇలా 3 సార్లు ముద్దు పెట్టుకొని దాని చుట్టూ తిరిగేసి ఇది మర్చిపోయాం. ప్రాబ్లం అది. సో కాబట్టి ఎప్పుడైతే వాక్యం రిలీజ్ అవుతుందో ఇక్కడ, అదే ఒక వాగ్దానం మన జీవితంలో. ఇప్పుడు సింపుల్గా చూడండి, నిశ్చయముగా నా గాయాల్లో మీకు, అదేంటి? ఒక వాగ్దానం. ఈ వాగ్దానం మనం నిజంగా దాన్ని ఎంతమంది ప్రాక్టీస్ చేశారంటే, ఇప్పుడు ఈ వాగ్దానం మీకు బాగా నడునొప్పి వచ్చింది, విపరీతంగా నడునొప్పి వచ్చింది, కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. ఇప్పుడు వాగ్దానం ఏముంది మనకి? నిశ్చయముగా ఆయన గాయాల్లో మనకి స్వస్థత. ఇప్పుడు దాన్ని ఎలాగ పొందుకోవాలి? త్రూ ఫెయిత్ అండ్ ఓర్పు విశ్వాసంతో పొందుకోవాలి. కానీ మనం దేంతో పొందుకుంటాం? మిమ్మల్ని ట్యాబ్లెట్లు వేసుకోవద్దు అనట్లేదు, అది కొంచెం డీప్ అయిపోతే వాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం డీప్ అయిపోతే, అవును నా దేవుడు. ఇప్పుడు మీకు బాగా ఫ్యామిలీ డాక్టర్ ఒకటి ఉంటారు కదా, ఉంటారు లేదా? ఫ్యామిలీ డాక్టర్ మీకు ఏదైనా అయితే, అమ్మ ఈ చేతి బాగుంటుంది, ఆయన ఏదో మంచి ట్యాబ్లెట్ ఇస్తే అది సెట్ అయిపోతుంది అనే ఒక విషయం ఉంటుంది మనకి. ఆయన దగ్గరికి వెళ్తాం, అది తీసుకుంటాం. నేనేమంటానండి, నిజంగా నీకు దేవుడి మీద అంత ప్రేమ ఉంటే ఈ వాగ్దానం నా జీవితంలో ఎందుకు ఏంటి? దేవుడు చేసిన వాగ్దానం ఎప్పటికీ పోదండి. ఈరోజు మనందరం ఎలాగ మారిపోవాలంటే త్రూ ఫెయిత్, విశ్వాసంతో దాన్ని స్వతంత్రించుకోవాలంటే అది నీ పని. దేవుడు స్వస్థపరుస్తాడండి. నేను హాస్పిటల్కి వెళ్ళాను, దేవుడు ఓకే. దీనికన్నా బెటర్ది ఉంది కదా. ఫెయిత్లో ఉన్న స్వస్థత నువ్వు పొందుకుంటే ఇంకెంత బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఫెయిత్లో ఉన్న హీలింగ్, ఆ స్వస్థత, ఆ ఓర్పులో ఉన్న స్వస్థత నువ్వు పొందుకుంటే అది ఇంకా బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంకా బైబిల్ లాస్ట్ వీక్ మన హోల్ నైట్లో చదువుకున్నాం. విశ్వాసంలో నీతి ఉన్నది. నీ క్రియలు బట్టి కాదు, నీ విశ్వాసం బట్టి నీతి నీలోకి వచ్చేస్తుంది అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసంతో నేను నీతిమంతుడినే నువ్వు చెప్పుకోవాలి. ఆ విశ్వాసం నీలోకి ఏం తీసుకొస్తుంది? రైట్‌షియస్‌నెస్. మళ్ళీ పడిపోయిన బ్రదర్ ఏం చేయాలి? ఓర్పుతో ఉండు, కొద్ది రోజులు ఉండు. ఫెయిత్ మాత్రం వదిలిపెట్టుకో, ఓర్పుతో ఉండు. నేను యేసుప్రభులాగా మారిపోబోతున్నా, నేను యేసుప్రభులా మారిపోబోతున్నా, నేను యేసుప్రభు. బ్రదర్ చెడు తలంపులు వచ్చేస్తున్నాయి, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి, నేను యేసుప్రభులా మారిపోతున్నాను. అప్పుడు వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు నువ్వు నిరీక్షణలో పరిపూర్ణుడు అయిపోతావు.